తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకరెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టల్లో సాయుధ పోరాటంలో అమరులైన ఆనబేరి ప్రభాకర్ రావుతో పాటు 11 మంది అమరవీరుల సమాధుల వద్ద పార్టీ శ్రేణులతో కలిసి చాడ వెంకరెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను గుర్తించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని చాడ వెంకరెడ్డి కోరారు. అదేవిధంగా అమరవీరులు పోరాటాలు చేసిన చారిత్రక స్థలాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. అనంతరం ఉస్నాబాద్లోని ఆనబేరి విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోరెడ్డి రామరెడ్డి, నల్లగొండ రాజారాం, చిట్టూరు సాయిలు, రొడ్ల మాధవరెడ్డి చెప్తా. జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. అనవేరి ప్రభాకర్ రావు ఆయన దేశము కుటుంబంలో పొలంపిల్లి కడబుట్టి ఆయన కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఎదిగి పేద ప్రజల అట్టడుగు వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచినాడు. సింగిరెడ్డి భూపతి రెడ్డి కూడా అలాంటి త్యాగాలు చేసిన వాడే. అయితే ఇవాళ కూడా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయినా 70 ఏళ్ళు అడుగు పెడుతున్నా ఇంకా మనకు స్వేచ్ఛా వాయువులు అంటే అందరికీ కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు అందట్లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కూడా అమలు కావట్లేదు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ మరింత నూతన ఉత్సాహంతో ఉచ్ఛేదంతో పోరాటాల వైపు సమేతం కావాలని చెప్పి ఆ వైపున పోరాటాలకు పిలిపిస్తున్నది. అందుకని ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం అన్యాయం జరిగిందని కొట్లాడి తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాల ఆత్మగౌరవ పరిపాలన దెబ్బతీశాడు. ఆయన అహంభావంతో మొత్తం నష్టం చేశాడు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మేము అధికారపూర్వకంగా నిర్వహిస్తలేరు. తెలంగాణ అంటే ఈ హైదరాబాద్ సంస్థానమే కాదు, హైదరాబాదే కాదు. హైదరాబాద్ అంటే 8 10 33 అయినాయి. కానీ మహారాష్ట్రలోని 5 జిల్లాలు ఉన్నాయి, కర్ణాటకలో 3 జిల్లాలు ఉన్నాయి, 16 జిల్లాలు పరిగణ తెలంగాణ. అక్కడనే అధికారపూర్వకంగా నిర్వహిస్తాను, ఇక్కడ నిర్వహిస్తలేరు. ఇక్కడనే ఈయన ప్రజాపాలన దినంగా పాటిస్తా అని చెప్పి అంటున్నాడు, జెండాలు ఎగరేస్తా అంటున్నాడు. ఏం చేస్తారో విధి విధానం స్పష్టంగా లేదు. ఇంకా భూమి సమస్య ఇక్కడే ఉన్నది. భూములకు సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వే లేదు. నైజాం కాలంలో సర్వే అయింది తప్ప ఇప్పటికి గాలే. కాబట్టి ఇవాళ కూడా కొంత భూములన్నీ కూడా మళ్ళీ భూస్వాముల చేతులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతులకు చిక్కిపోయినాయి. ఇప్పుడు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఆనాటి భూస్వాములుగా మారిపోయినారు. వాళ్ళే వీళ్ళే వాళ్ళు. ఆ రకమైన పద్ధతి ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టి బాగా కూల్చేస్తున్నాం అంటే సర్వే నెంబర్ సమగ్ర సర్వే చేసి కూల్చేస్తే శాస్త్రీయంగా ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది, ఎవడు కూడా మాట్లాడడానికి వీలుండదని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాపాలన కాదు ఇది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తించాలా. అలాగే ఆనాడు ఎవరైతే నేల కొరిగినారో వాళ్ళందరికీ ఎక్కడైతే ఎన్కౌంటర్లు అయినా అక్కడ శిథిలాకాడ ఇప్పుడు మాందాపురం గుట్టల్లో ఇక్కడ మంచిదాన్ని ఏదో మేము కమ్యూనిస్ట్ పార్టీ వైపు చేశాం. దీన్ని ఇప్పుడు రావడానికి ఇబ్బందిగా ఉన్నది. రోడ్లు తర్వాత టూరిజం సెంటర్గా తీర్చిద్ది. ప్రజలకి ఇలాంటి త్యాగాలను ఈనాటి తరాన్ని తెలియపరచాలి. పోరాటాలు తెలియకుండా త్యాగాలు తెలియకుండా ఈనాటి తరాన్ని మరుగులు పెట్టే పరిస్థితి కాదు. అందుకని పాఠ్యపుస్తకాల్లో ఈ ఆనాటి త్యాగమూర్తుల పేర్లను మన పాఠ్యపుస్తకాల్లో వాళ్ళ చరిత్రను చేర్చాలా. అలాగే ఒక శృతివనం హైదరాబాద్ ఏర్పాటు చేయాలా. అది ఎక్కడెక్కడైతే ఇట్లాంటి ప్లేసెస్ ఎన్కౌంటర్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కూడా ప్రభుత్వమే టూరిజం సెంటర్ గుర్తించి రోడ్లు వేసి ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఆనాటి త్యాగాలను ఈ తరానికి తెలియపరచాలి. అప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా న్యాయం చేసినట్టు అవుతుంది, ప్రజాపాలన గుర్తింపు అవుతుంది. ట్యాంక్ బండ్ మీద కూడా విగ్రహాలన్నీ పెట్టాలా. అన్నట్టు పోరాటాలు ఎన్కౌంటర్ అయినటువంటి కూడా అనవేరి ప్రభాకర్ లాంటి వాళ్ళని కూడా పెట్టడం న్యాయంగా ఉంటుంది. మన రావినారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మనిధులు కూడా ఇట్లాంటి వాళ్ళన్నీ కూడా ఐలమ్మ తర్వాత ఇంకా ఇట్లాంటి సోయబుల్లా కానీ ఇట్లాంటి పెడితే బాగుంటుందని చెప్పి తెలియపరుస్తుంది.